నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. జగనన్న ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న ప్రజలు. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడి. క్రాప్ హాలిడే ప్రకటించుకునే పరిస్థితులు వచ్చాయంటే సిగ్గుపడాలి. ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా. అయ్యన్న ఇల్లు కూల్చివేత ముమ్మాటికి బీసీలపై కక్ష సాధింపే. నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు ధ్వజం. వేముల వీరేశంకు కరోనా వారియర్స్ ఇంటర్నేషనల్ అవార్డుతో సత్కారం. మాజీ ఎమ్మెల్యే సాహసోపేతమైన సేవా కార్యక్రమాలను కొనియాడిన వక్తలు. ఇక డీటెయిల్ చూస్తే బాపట్ల జిల్లా పిట్టెలవానిపాలెం మండలం కోమరిలో గ్రామ సచివాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రారంభించారు. 3 ఏళ్లలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని తెలుసుకోవడం కోసం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్నామని ఆయన తెలిపారు. పేదలకు ఆర్థికంగా ఆదుకోవాలని అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ షేక్ బాజీ, రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అహ్మద్ హుస్సేన్, వైసీపీ నాయకుడు షేక్ మునీర్, సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వాలంటీర్లు, గ్రామ సచివాలయ అధికార సిబ్బంది, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోమలి గ్రామ పంచాయతీలో సచివాలయాన్ని ఇనాగ్రేట్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, ఇవన్నీ కూడా గత 3 సంవత్సరాలుగా మనం అందరం కూడా అనుభవపూర్వకంగా చూసాం. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకి నాంది పలికే ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పరిపాలన మన ముంగిట్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి 2000 జనాభాకి ఒక సచివాలయం, ఆ సచివాలయంలో మరి ఎంతో చురుగ్గా పనిచేసేటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి మరి స్టాఫ్, వాటితో పాటుగా వారికి అనుసంధానం చేస్తూ ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్. ఈ రకంగా మనం చూస్తే గతంలో ఏ రోజు కూడా ఒక పెన్షన్ ఇవ్వాలన్నా కూడా సంవత్సరాలు పట్టినటువంటి రోజు నుంచి ఈరోజు నెల రోజుల్లోనే పెన్షన్ ఇవ్వటం, 15-20 రోజుల్లోనే రేషన్ కార్డు ఇవ్వటం ఇలాంటివి మనం చూస్తే ఇది నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ఈ పరిపాలన ఇలాగ సాధ్యపడుతుందా అనే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఈరోజు వారి పరిపాలన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనందరికీ తెలుసు, మాట్లాడడానికి చాలా తేలిక, ఇంకా అవి కాలేదు, ఇది కాలేదు, అభివృద్ధి కాలేదు మాట్లాడటం చాలా తేలికైన విషయం. కానీ కోవిడ్ లాంటి మహమ్మారిని అధిగమించి పెద్ద ఎపిడమిక్ దాదాపు ప్రపంచ దేశాలే వణికిపోయినటువంటి పరిస్థితి, భయపడి బయటికి రాలేనటువంటి పరిస్థితి, ఆర్థికంగా ముందు ఉన్నటువంటి దేశాలు కూడా మరి ప్రజల్ని కాపాడలేనటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి స్థితిలో ఒక యువ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి మరి పరిపాలన పగ్గాలు పట్టుకున్న తర్వాత ఇటువంటి పెద్ద పరీక్ష ఎదురైనప్పుడు మరి అందరికన్నా మిన్నగా మన దేశంలోనే మిగతా రాష్ట్రాలన్నిటికన్నా మేలుగా మరి ఈ సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు మరి డేటా తీసుకోవటం, ట్రేసింగ్, ట్రాకింగ్ అనేటువంటి విధానం ద్వారా మరి ప్రతి ఒక్కళ్ళ బాగోగులు చూసుకున్నటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. దాదాపు 32,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ కోవిడ్ మహమ్మారిని దాని నుంచి కాపాడటానికి దాదాపు 99% మందికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇచ్చిన, దాన్ని బారిన పడినటువంటి వాళ్ళకి వైద్యం చేయించిన, ఇంత పెద్ద ఎత్తున మరి కార్యక్రమం చేపట్టి. ఇక ఏపీలో రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అనడానికి ఉదాహరణ ప్రాంతాల వారీగా క్రాప్ హాలిడే ప్రకటించడమేనని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రాప్ హాలిడే ప్రకటించుకునే దుర్భర పరిస్థితులు వచ్చాయంటే ప్రభుత్వం సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. రైతు ప్రభుత్వాన్ని చెప్పుకునే నేతలు రైతులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వరి పండించే రైతులకు 10,000 నుంచి 20,000 రూపాయల నష్టం వస్తుందంటే దీనికి కేవలం జగన్ ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు. పట్టిసీమను తెచ్చినది చంద్రబాబు నాయుడు కాబట్టి డెల్టాకు నీళ్లు ఇవ్వకూడదని ఆపిన దుర్మార్గ ప్రభుత్వం అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతాంగం దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే దానికి ఉదాహరణ ఇవాళ
ప్రాంతాల వారీగా ప్రకటిస్తున్నటువంటి క్రాప్ హాలిడే. వారం 10 రోజుల క్రితం కోనసీమ జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇవాళ డెల్టాలో కూడా ఆఖరికి మా వేమూరు నియోజకవర్గంలో మొన్న గోవాడ, ఇవాళ పాంచాడవరం, ఇలా చెప్పుకుంటూ పోతే రేపు ఏ గ్రామాలు ప్రకటిస్తారో తెలియదు. క్రాప్ హాలిడే ప్రకటించుకునే దుర్భరమైన పరిస్థితులు రాష్ట్రంలో వచ్చినాయంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం సిగ్గుపడాలి ఈ అంశానికి. ఇలా రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళు. ఏం చేశారు ఈ రైతులకి? రైతులకి మేలు జరిగితే క్రాప్ హాలిడే ప్రకటిస్తారా? అన్యాయం జరిగితే లేదు, వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ఇబ్బందులు వస్తే ప్రకటిస్తారనేది ఇలా తెలుసుకోవాలి. ఇలా వరి, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో పండించేటటువంటి వరి ఇవాళ ఒక ఎకరాకి 35-40 వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. కౌలుదారుడికైతే పూర్తిగా ఒక 20 వేల రూపాయల నష్టం, అసలుకే నష్టం వచ్చేటటువంటి పరిస్థితి. సొంత భూమి కలిగిన వాళ్ళకు కూడా పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితులు ఇలా వరి రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. దీనికి ప్రధానంగా కారణం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. యూరియా లేదు, డిఏపి లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా బ్లాక్ మార్కెటింగ్ జరగల. ఇవాళ పూర్తి స్థాయిలో బ్లాక్ లో ఎరువులు విక్రయించేటటువంటి పరిస్థితి. పండిన తర్వాత పండినటువంటి పంట కొనాలంటే కూడా వాళ్ళ యొక్క పార్టీ నాయకులందరూ కూడా దళారుల అవతారం ఎత్తి, బ్రోకర్ల అవతారం ఎత్తి రైతులను దోచుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదో అరాకొరగా కొనుగోలు చేసినా కూడా ఈ రోజు కూడా మిల్లర్ల ద్వారా కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి డబ్బులు చెల్లించకపోవడం, కొనుగోలు చేసేటప్పుడే మిల్లర్లు 10% 20% కొనుగోలు చేస్తే వాటిలో కూడా తరుగు కింద 3 కేజీల నుంచి 5 కేజీల వరకు మినహాయించుకోవటం, ఇవన్నీ కూడా రకరకాల ఇబ్బందులు. అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో వరి వ్యవసాయం ఖరీఫ్ లో ఇది గిట్టుబాటు ధర కాదు, కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఇలా క్రాప్ హాలిడేకి వెళ్ళటం అంటే చాలా బాధాకరమైన అంశం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తం కూడా ఇలా ఇన్సూరెన్స్ ఉందంటే మొత్తం కూడా దగ. రైతాంగం ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఉన్నటువంటి రైతులు ఎంతమంది, నువ్వు ఎంతమందికి ఇన్సూరెన్స్ చేశారు, ఎంతమందికి ఇస్తా ఉన్నారు? మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు కూడా రోడ్లు ఎక్కుతా ఉన్నారు, మాకు రాలేదు. రైతుల్లో కూడా అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడుకు భారీగా జనాలు రావడంతో వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు. నర్సీపట్నంలో తమ పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడి ఇంటిపై దాడి నేపథ్యంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు అన్యాయంగా ఎన్నో అక్రమ కేసులు పెట్టారని, అయినప్పటికీ అయ్యన్న భయపడకపోవడంతో అక్కస్తోనే కూల్చివేతలు దిగుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర హెచ్ఆర్డీ డైరెక్టర్ వల్లెపు నాగేశ్వరరావు, రాష్ట్ర రైతు నాయకులు గొట్టిపాటి జనార్దన్ బాబు, కడియం కోటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మరి ఎంప్లాయీస్ కానీ 16 లక్షల మంది ఉన్న ఉద్యోగస్తులు, పెన్షనర్స్, వీళ్ళందరూ కూడా విద్యార్థులు వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, ప్రభుత్వాన్ని కూకటి వేళతో ప్రకటించడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా ఎటువంటి గాల్లో వచ్చిన అదే గాల్లో కొట్టుకుపోవాలని ఈ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా గద్దెనెక్కుతారు. అదేవిధంగా రాష్ట్రంలో 175 అసెంబ్లీ సెగ్మెంట్లు, దాదాపు 156 సీట్లు టీడీపీ ప్రభుత్వం గెలవబోతుంది. ఇటువంటి చర్యలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీ వ్యతిరేకంగా ప్రభుత్వం కనుక ప్రయత్నం చేస్తే బీసీలు సరైన బుద్ధి చెప్తారు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు జగన్మోహన్ రెడ్డి దీన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. నల్గొండ జిల్లా నకరికల్ మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశంను విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ కరోనా వారియర్స్ ఇంటర్నేషనల్ అవార్డుతో సత్కరించింది. నార్కెట్పల్లి శబరి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. కరోనా మహమ్మారి మానవాళిని గడగడలాడించి అనేక మందిని పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో పాజిటివ్ వ్యక్తులను కలుసుకొని వారికి మనోధైర్యాన్ని అందించడంతో పాటు పోషక పదార్థాలతో కూడిన కిట్లను ఆయన అందజేశారు. కరోనాతో మృత్యువాత పడిన మృతదేహాలకు వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించలేని దుర్భర పరిస్థితుల్లో వేముల తానే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించడం సాహసోపేతమైన సేవా కార్యక్రమంగా పలువురు వ్యక్తులు కొనియాడారు. హోమియోపతి బూస్టర్ మందులను అందించడం, బాధితులను ప్రత్యక్షంగా సేవలందించిన గాను ఈ అవార్డును అందజేశారు. కార్యక్రమంలో విశ్వగురు సీఈఓ రాంబాబు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు, V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ,
పలువురు ముఖ్య నాయకులు, కరోనా సమయంలో వేముల వీరేశంతో సేవలను పొందిన వారితో పాటు అనేక మంది అభిమానులు పాల్గొన్నారు. గ్రామంలో కంటి వైద్య శిబిరం పెట్టడం జరిగింది. మన హరీష్ రావు సార్ గారు వారు చెప్పిన ఆదేశాల మేరకు వైద్య శిబిరం పెట్టడం జరిగింది. రైతులందరూ కంటి ఆపరేషన్ కోసం చికిత్స చేస్తూ వాళ్ళందరూ ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ చికిత్స చేస్తూ ఆపరేషన్కి అర్హులైన వాళ్ళందరినీ హాస్పిటల్కి పంపించడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు హరీష్ రావు సార్ గారికి మరియు ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేకంగా మన నర్సేపల్లి గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ నెల 29, 30 తేదీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఫంక్షన్ హాల్లో సిపిఐ 3వ మహాసభ నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుంటి వేణు తెలిపారు. ముస్తాబాద్ మండలం పోతుగల్లోని పార్టీ కార్యాలయంలో కార్మికులతో ఆయన సమావేశం నిర్వహించారు. మహాసభలకు రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యుడు బిఎస్ బోస్ హాజరు కానున్నారని అన్నారు. భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధంగా కావడం కోసం నిర్వహించే ఈ మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హమాలి కార్మికులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 29, 30 తేదీలలో రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 3వ జిల్లా మహాసభలు సిరిసిల్లలోని సిరిసిల్ల ఫంక్షన్ హాల్లో జరపబడతా ఉంది. ఈ యొక్క జిల్లా మహాసభలకు జిల్లా నలుమూల నుండి 1000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఈ సభలో పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ మహాసభలలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ బిఎస్ బోస్ గారు కూడా పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా గత 3 సంవత్సరాల్లో చేసినటువంటి కమ్యూనిస్టు పోరాట ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమం అమలు చేయడం కోసమే ఈ మహాసభలు జరుపుతూ ఉన్నాం. గ్రామం నుంచి పట్టణం వరకు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన పోరాటాలు నిర్వహించడం, అట్లాగే ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా, తప్పుడు ఆలోచనలకు వ్యతిరేకంగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు ఇవ్వకపోవడం గల కారణాలు వెతుకుతూ మన సిపిఐ అనేక పోరాటాలు చేసింది. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ జిల్లావాసి అయినటువంటి కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారు, కమ్రేడ్ సింగిరెడ్డి భూపతి రెడ్డి గారితో పాటు అనేక మంది యుద్ధవీరులు, గెరిల్లాలు అమరులైనటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డకుంది. అంతే సందర్భంగా ఈ తెలంగాణలో నైజాం సర్కార్కు వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలిపించినప్పుడు కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి, కమ్రేడ్ రావి నారాయణ రెడ్డి, కమ్రేడ్ ముక్తుం మోయినుద్దీన్ లాంటి, మెరికల్ లాంటి కమ్యూనిస్టు కార్యకర్తలు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపి ఇవ్వడం మూలంగానే రక్తపాతం జరిగినప్పటికీ కూడా 10,000 మంది అమరులైనటువంటి చరిత్ర మన రాజన్న సిరిసిల్లతో పాటు తెలంగాణలో ఉంది. అందుకే ఇవాళ తెలంగాణ ఏర్పడడం అంటేనే కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా, తెలంగాణ ఏర్పడడం అంటేనే కమ్యూనిస్టుల అజేయమైనటువంటి చరిత్ర మూలంగానే తెలంగాణ ఏర్పడ్డది తప్ప ఈ తెలంగాణ పేరు మీద అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి బిడ్డల, తెలంగాణ కోసం నిరంతరంగా పోరాటం చేసినటువంటి కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి కానీ, కమ్రేడ్ సింగిరెడ్డి భూపతి రెడ్డి కానీ, కమ్రేడ్ మరికొండ మున్సిపల్ టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు, కృషి ఫౌండేషన్ పటోళ్ల రూపారెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకుడు కుంభకల్ల ధనరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ బషీర్, అభిమానులు, కాలనీవాసులు, పార్టీ నాయకులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
మేడం అలా పెట్టమ్మా సైడ్ సైడ్ హలో ఓకే మ్యామ్ రెడీ రైట్ డన్ అన్న కొంచెం జల్దీ పెట్టానా కొంచెం బయటికి రా कैप निकाल दो मैडम कैप किसने निकाल వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు జనగామ జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లిలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎంపీపీ బద్దిపడిగ కృష్ణారెడ్డి అధ్యక్షతన సర్పంచ్ బద్దిపడిగ లలిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో పలువురు కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి హాస్పిటల్కి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో కంటి వైద్య శిబిరం పెట్టడం జరిగింది. మన హరీష్ రావు సార్ గారు వారు చెప్పిన ఆదేశాల మేరకు వైద్య శిబిరం పెట్టడం జరిగింది. రైతులందరూ కంటి ఆపరేషన్ కోసం చికిత్స చేస్తూ వాళ్ళందరూ ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ చికిత్స చేస్తూ ఆపరేషన్కి అర్హులైన వాళ్ళందరినీ హాస్పిటల్కి పంపించడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు హరీష్ రావు సార్ గారికి మరియు ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేకంగా మన నర్సాయిపల్లి గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక జనంతో సిపిఎంలో భాగంగా బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెనుమూడిలో పార్టీ నాయకులు సమస్యలు తెలుసుకున్నారు. జిల్లా కమిటీ సభ్యుడు సిహెచ్ మల్లాల్ మాట్లాడుతూ పెనుమూడిలో కట్ట కింద పాతపల్లిపాలెంలో అనేక మంది పేదలకు గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారు, కానీ నేటికి స్థలాలు ఉన్న భూమి చూపించలేదని అన్నారు. పెనుమూడి పరిధిలో దాదాపు 20 గ్రూపులు ఉపాధి హామీ పనులు చేసినప్పటికీ కూలీ డబ్బులు ఇంతవరకు వారి ఖాతాలలో జమ కాలేదని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జి డానియల్, వి మావో, ఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. పల్లిపాలెం పరిధిలో ఉన్నటువంటి ఇళ్ల దగ్గరికి అట్లానే పెనుమూడు దళిత వాళ్ళు ఈరోజు పర్యటించడం జరిగింది. జనం కోసం సిపిఎంలో భాగంగా పర్యటిస్తున్న దాంట్లో భాగంగా అనేక సమస్యలు స్థానికంగా వెలుగులోకి వచ్చినాయి. ఈరోజు ఈ గ్రామాల్లో మంచినీటి సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, అట్లానే ఇళ్ల స్థలాల సమస్యలు ఉన్నాయి, అట్లానే వ్యవసాయ కార్మికులకు సంబంధించి అయితే కౌలు కార్డుల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం ఈ గ్రామ పరిధిలో సచివాలయంలోనే ఆ సచివాలయాల దగ్గర వినతి పత్రాలు ఇవ్వడం కోసం సిద్ధమవుతున్నాం. అట్లనే వ్యవసాయ కార్మికులు 2 వారాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ డబ్బులు రాలేదు. అట్లనే ఈ గ్రామంలో పెనుమూడి పల్లిలో దాదాపు 40 ఏళ్ల క్రితం ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వీళ్ళందరికీ ఇక్కడ కుటుంబానికి ఒకళ్ళు చొప్పున ఇళ్ల స్థలానికి అర్హులు ఉన్నారు. ఇక్కడ కనీసం 2 ఎకరాల పైచీలకు ఇళ్ల స్థలాలకు సేకరించి పక్కనే పల్లి కానుకు రైతుల దగ్గర భూమి సేకరించి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లానే ఈరోజు మొత్తం అనేక రూపాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని కింద స్థాయి వరకు వచ్చి పారదర్శకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన వాళ్ళు కొన్ని సమస్యలు కూడా చెప్తా ఉన్నారు. మంచినీటి సమస్య ఉంది. రొయ్యల చెరువుడు సాగు వల్ల కొన్ని ఏరియాలో మంచినీళ్ళు కానీ పంటలు కానీ దెబ్బతింటాయి అని చెప్పేసి ఈ సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం 25వ తారీఖు వరకు మన మొత్తం ప్రజల దగ్గరికి సిపిఎంలో గ్రామాల్లో పర్యటిస్తూ అట్లా పట్టణాల్లో వార్డుల్లో పర్యటిస్తే సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. ఈ వచ్చినట్టు 4-5 రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో
ఈ వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య, సిమెంట్ రోడ్ల సమస్య, ఉపాధి హామీ రోడ్ల సమస్య, కౌలు కార్డుల సమస్యలు వీటన్నిటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ప్రజలను భాగస్వామ్యం చేసి వాళ్ళ యొక్క సంతకాలు సేకరించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ తెలియజేస్తున్నాం. పేద మధ్యతరగతి వారికి చదువు దూరం అవుతుంది. పేద మధ్యతరగతి వారు చదువు కొనలేకపోతున్నారు. అధికార నిర్లక్ష్య ధోరణికి చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు వేలకు వేలు ఫీజులు దండుకొని విద్యను అమ్ముకుంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. కాన్సెప్ట్లని, కార్పొరేట్ స్కూళ్ళని బోర్డులు తగిలించుకొని విద్యను సొమ్ము చేసుకుంటున్న కొన్ని పాఠశాలలు పేద మధ్యతరగతి వారిని, వారి పిల్లల చదువుల పాలిట శాపంగా మారాయి. కొంతమంది అధికారులు ఆమ్యామ్యాలతో ప్రైవేట్ స్కూళ్ల విద్యా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. టాలెంట్ టెస్టుల పేర్లతో తమ స్కూల్లో ఇంతమంది ర్యాంకు సాధించారని తల్లిదండ్రులకు ఏమరపాటు గురిచేసి వారి జోబులకు చిల్లులు పడేలా చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అర్చకులకు నిర్వహించే శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. రాయలసీమ జోన్ పరిధిలోని 5 జిల్లాల మండల కన్వీనర్లు, ఎస్సీ, ఎస్టీ, మత్స్య కాలనీలోని నిర్వహించే దేవాలయాల అర్చకులకు శిక్షణా తరగతులు జరుగుతాయి. ఫౌండేషన్ రాష్ట్ర ధర్మ ప్రచారక్ సాయిరాం, కార్యదర్శి సునీల్, రాయలసీమ కన్వీనర్ ఈశ్వరెడ్డి, జిల్లా సహ కన్వీనర్ సల్లా నాగరాజు, నాగమోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా ధర్మ ప్రచారక శ్రీనివాసులు, రాంప్రసాద్, సుధాకర్ రెడ్డి, ఏమకరాయిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా మరింత ముందుకు మనందరినీ కూడా సహకరించే దిశలో వారంతా కూడా వారికి అవసరమైనటువంటి మైక్ సెట్లు, దాంతో పాటుగా భజన సామాగ్రి ఇంకా కొన్నింటిని కూడా వారు ఇదివరకు ఇచ్చి ఉన్నారు. ఇంకా కొన్ని చేస్తామని కూడా మాట ఇవ్వడం నిజంగా ముదావహం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బలోపేతంగా జరిగే నిమిత్తంగా ఇటీవలనే మన గౌరవ మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో వారు ప్రత్యక్షంగా 1049 దేవస్థానాలకు సంబంధించి మరొక దేవాలయాల నిర్మాణం గురించి కూడా వారు చెప్పడం జరిగింది. ఇవి కూడా ఇదే విధంగా ఆ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ మన ధర్మం ఇవాటి రోజు భారతదేశంలో పూర్వంలో మనం కోల్పోయినటువంటి కళలన్నింటినీ పునరుద్ధరించేటటువంటి దిశలో ఈ చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి దేవాలయంలో భజనలు జరగాలి, ప్రతి దేవాలయంలో సామూహిక హారతలు జరగాలి, ప్రతి దేవాలయంలో అక్కడ ఉండేటటువంటి పిల్లలందరికీ విద్యను అభ్యసించే విధమైనటువంటి ప్రయత్నం చేయాలి, ప్రతి దేవాలయాల్లో పల్లకీ సేవలు జరగాలి. ఇటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నటువంటి దిశలో ఇప్పటికే సఫలీకృతమైనటువంటి మనం ఇంకా మరింతగా ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఈ శిక్షణా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సంపూర్ణమైన సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ మరియు మత్స్యకార కాలనీల్లో దేవాలయాలు లేనటువంటి ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో 501 దేవస్థానాలని సంపూర్ణంగా నిర్మింపబడి ఆ దేవస్థానాలకి అనుబంధంగా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వారినే అక్కడ అర్చకులుగా నియమించి వారికి తిరుమల తిరుపతి దేవస్థానంలోనే శిక్షణ ఇప్పించి ఆ శిక్షణ తర్వాత వారి యొక్క జీవన వృత్తి కానీ వీటినన్నింటినీ కూడా కాకుండానే వారు హిందూ ధర్మ ప్రతినిధులుగా ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి వారికి కావాల్సినటువంటి ఆ యొక్క పూజలు కానీ వీటినన్నింటినీ చేసే నిమిత్తంగా ఇవాల్టి రోజు ఈ యొక్క అహోబిలంలో స్వామివారి యొక్క సన్నిధిలో స్వామివారి యొక్క అనుగ్రహంతో కర్నూలు, వైఎస్ఆర్సీపీ జిల్లా, అలాగే మన అనంతపూరు, నంద్యాల, దాంతోపాటుగా విశేషమైనటువంటి యొక్క సత్యసాయి జిల్లా, ఈ 5 జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అర్చకులందరికీ కూడా షోడశ సంస్కారాలపైన శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ యొక్క పుణ్యావాచనం, మహాగణపతి పూజతో పాటుగా వీరికి సీమంతము, బారసాల, దాంతో పాటుగా వారికి అక్షరాభ్యాసము, దీంతో పాటు మళ్ళీ వారందరికీ కూడా విశేషమైనటువంటి అన్నప్రాసన కార్యక్రమము, గృహప్రవేశము, వీటితో పాటు వెన్నింటినీ కూడా చక్కగా శిక్షణ ఇస్తూ 3 రోజుల పాటు పూర్వంలో వారు అభ్యాసం చేసినటువంటి కార్యక్రమాలను పునశ్చరణ చేయిస్తూ దాంతో పాటుగా ఈ కార్యక్రమాలను కూడా తీసుకుంటూ దాంట్లో భాగంగా వీరికి అవసరమైనటువంటి ముహూర్త నిర్ణయం కూడా ఆ ప్రాంతాలలో వారు ఒక వివాహం చేయడం కావచ్చు, ఇతర ఏ కార్యక్రమాలు కావచ్చు, దాంతో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటిది ప్రతి కార్యక్రమానికి కూడా హోమం అనేటటువంటిది ఒక ప్రత్యక్షమైనటువంటి ఆధారభూతమైనటువంటి కార్యక్రమం. వాటిని కూడా మనం అంతా కూడా ఈ హోమ విధిని కూడా వారందరికీ కూడా శిక్షణ ఇప్పించి ఈ 3 రోజుల్లో వారు తీసుకున్నటువంటి శిక్షణలో భాగంగా వారి యొక్క ప్రాంతాలలో ఆ దేవాలయం కేంద్రంగా ఈ కార్యక్రమాలను వారు నిర్వహిస్తూ ఈ యొక్క హిందూ ధార్మిక వ్యవస్థకి ఒక పునాదిలాగా వారంతా కూడా రాబోయేటటువంటి రోజుల్లో
ఆయా ప్రాంతాలలో ఉండేటటువంటి వారందరికీ కూడా సహకరిస్తూ ముందుకు వెళ్లేటటువంటి ప్రక్రియలో సమరసత సేవా ఫౌండేషన్ ఇవాల్టి రోజు ఈ కార్యక్రమానికి నడుము కట్టి ఇక్కడ అనేక మంది పెద్దల ఆధ్వర్యంలో మన పెద్దలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆమంచి వెంకటేశ్వర్లు గారు, రామాంజనేయులు గారు వంటి పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ విశేషంగా వారందరికీ కూడా శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతోంది. తొలి రోజులో భాగంగా ఇవాళ రోజు పునశ్చరణ పూర్తయి ఆ తర్వాత ముహూర్త నిర్ణయం, గృహప్రవేశం ఇవన్నీ కూడా జరిగాయి. రేపటి రోజు మన పెద్దల ఆధ్వర్యంలో మళ్ళీ మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా జరిగి ఎల్లుండి వారందరికీ కూడా ఈ యొక్క గుర్తింపుగా వారికి సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా పంచడం జరుగుతుంది. దీంతో పాటు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న ప్రజలు, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడి. క్రాప్ హాలిడే ప్రకటించుకునే పరిస్థితులు వచ్చాయంటే సిగ్గుపడాలి, ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా. అయ్యన్న ఇల్లు కూల్చివేత ముమ్మాటికి బీసీలపై కక్ష సాధింపే, నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు ధ్వజం. వేముల వీరేశంకు కరోనా వారియర్స్ ఇంటర్నేషనల్ అవార్డుతో సత్కారం, మాజీ ఎమ్మెల్యే సాహసోపేతమైన సేవా కార్యక్రమాలను కొనియాడిన వక్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.